ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అమరావతికి మొదటి విడత రుణం కింద నిధులు విడుదల చేశాయి. దీనికి కేంద్ర వాటా కలిపితే మొత్తం 4,285 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై ప్రధానంగా పెద్ద ఎత్తున దృష్టి సారించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి 15,000 కోట్ల రుణం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మెరుపు వేగంతో రంగంలోకి దిగిన వైసీపీ నాయకత్వం గత ఏడాది డిసెంబర్ 17న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు మెయిల్ ద్వారా తప్పుడు ఫిర్యాదులు పంపింది. దేశ విదేశాల్లోని రకరకాల సంస్థలు, వ్యక్తుల పేర్లతోనూ అమరావతిలో అనర్థం, దారుణం జరిగిపోతున్నట్లు ఆ మెయిల్స్లో తెలియజేశారు. రాజధానికి భూ సమీకరణ వల్ల రైతులు, రైతు కూలీలకు ఉపాధి పోయిందని, వారి జీవనోపాధి దెబ్బతిందని, రైతులను భయపెట్టి భూములు తీసుకున్నారని, దీనివల్ల ఆర్థిక అంతరాలు తలెత్తుతున్నాయని, పర్యావరణం, జీవావరణం పైన తీవ్ర ప్రభావం పడుతుందని, పంట భూములు తీసుకోవటం వల్ల ఆహార భద్రతకు విఘాతం కలుగుతుందంటూ అసత్యాలన్నీ కూర్చి ఆ ఈమెయిల్స్ రూపంలో రాజధాని అమరావతి ప్రాజెక్టుపై విషం చిమ్మారు.